అంటే ఎంతో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వేదన, ఇబ్బంది ఇవన్నిటిని దాటుకుంటూ నువ్వు పరలోకాన్ని చేరతావు. పౌలు అదే అన్నాడు, మనము అనేక శ్రమలు భరించి పరలోక రాజ్యాన్ని చేరాలి. ఏమంట? పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఏమి అనుభవించాలి? ఎన్నో శ్రమలు అనుభవించాలి. కొన్నిసార్లు కుటుంబీకుల నుంచి వస్తాయి, బంధువుల నుంచి వస్తాయి, స్నేహితుల నుంచి వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, అందరి దగ్గర నుంచి వస్తాయి. అయినా సరే నీవు వాటిని అన్నిటిని అనుభవిస్తూ ముందుకు సాగిపోతేనే క్రీస్తును కనుగొంటావు, చేరుకుంటావు. జ్ఞానులు ఇదేనండి చేసింది. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు 1 రోజు 2 రోజులు కాదు, వాళ్ళు ప్రయాణం చేసిన దాదాపుగా సంవత్సరం 6 నెలలు ప్రయాణం చేశారు. ఆ సంవత్సరం 6 నెలల ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో, ఎన్ని మాటలు పడి ఉంటారో, ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో, పిచ్చోళ్ళలాగా చూస్తుంటారో, ఇవన్నీ వీళ్ళు అనుభవించారు.